హలో గైస్, ఈరోజు తెలుసుకుందాం బిఎస్ఎంఎస్ కోర్స్ ఎలా చేయాలి, దీని కంప్లీట్ రోడ్ మ్యాప్ ఏంటి, అడ్మిషన్ కోసం క్రైటీరియాస్ ఏంటి, ఈ కోర్స్ ఎలాంటి కెరీర్ పాత్ ఓపెన్ చేస్తుంది అండ్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, సాలరీ ఎంత ఉంటుంది, టాప్ కాలేజెస్ ఏంటివి, ఈ కోర్స్ చేస్తే మన ఫ్యూచర్ ఉందా లేదా, మొత్తం నాలెడ్జ్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. సో ప్లీజ్ గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి, కంప్లీట్ బిఎస్ఎంఎస్ డాక్టర్ కోర్స్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, అంటే నాలెడ్జ్ అనమాట. అండ్ గైస్ నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక రెడీ ఉండండి, నేను మొత్తం స్టార్ట్ చేసేస్తా వీడియో. గైస్ మీకు తెలుసా, సిద్ధ మెడిసిన్ అనేది మన ఇండియాలో ఓల్డెస్ట్ మెడిసిన్ సిస్టమ్. ఇది ఫస్ట్ సౌత్ ఇండియాలో కనుగొన్నారు. ఈ మెడిసిన్ అనేది హోలిస్టిక్ అప్రోచ్ కి చాలా పాపులర్. అండ్ ఆల్సో ఈ మెడిసిన్ అనేది మెంటల్, ఫిజికల్, సోషల్, ఎమోషనల్ వెల్బీయింగ్ పై కూడా వర్క్ చేస్తుంది. అండ్ గైస్ సిద్ధ మెడిసిన్ మెడికేషన్ యొక్క ఆయుష్ సిస్టమ్ లోపలికి వస్తుంది. అండ్ ఆయుష్ లో ఆయుర్వేదిక్, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ్ అండ్ హోమియోపతి వస్తుంది. సో గైస్ అగస్త్య స్వామికి ఫాదర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అని కూడా అంటారు. అండ్ మీకు ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే, పురాతన మెడికల్ టెక్నిక్స్ ని ఇప్పుడు కూడా చాలా మంది డాక్టర్స్ యూస్ చేస్తున్నారు. అందుకోసమే ఈ విద్య నేర్చుకోవడానికి చాలా మంది సిద్ధం ఉన్నారు. అండ్ ఈ కోర్స్ చాలా డిమాండ్ లో ఉంది. అయితే ఈ కోర్స్ ఏది, బిఎస్ఎంఎస్ అంటే ఏంటి, దీని ఫుల్ ఫామ్ ఏమిటి, మొత్తం తెలుసుకుందాం. గైస్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసాక బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. అయితే ఈ కోర్స్ ఎలా ఉంటుందో స్టార్ట్ చేసే ముందు దీని కీవర్డ్స్ తెలుసుకుందాం. నెంబర్ 1 అడ్మిషన్, నెంబర్ 2 ఎంట్రన్స్ టెస్ట్, నెంబర్ 3 అడ్మిషన్ ఫీజ్, నెంబర్ 4 టాప్ కాలేజెస్, నెంబర్ 5 కెరీర్ స్కోప్, నెంబర్ 6 సాలరీ ఆప్షన్. సో గైస్ పదండి ఈ కీవర్డ్స్ ని డీటెయిల్ గా తెలుసుకుందాం. గైస్ బిఎస్ఎంఎస్ మెడికేషనల్ స్టడీ అనేది 7 ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ బాడీ పార్ట్ లో ఉంటాయి, లైక్ ప్లాస్మా, బ్లడ్, మసల్ ఫ్యాట్, బోన్, నెర్వ్ అండ్ సెమన్. అండ్ ఈ ఎలిమెంట్స్ ని ఎయిర్, వాటర్, హీట్ ద్వారా యాక్టివ్ చేస్తారు. అండ్ సిద్ధ మెడికల్ సిస్టమ్ లో డిసీజ్ కి ట్రీట్ చేయడానికి హెర్బ్స్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అండ్ యానిమల్ ప్రోడక్ట్ ని యూస్ చేస్తారు. సో గైస్ బిఎస్ఎంఎస్ కోర్స్ సిద్ధ మెడిసిన్ కోర్స్ కాబట్టి చాలా హెల్త్ ప్రాబ్లమ్లలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. లైక్ ఆర్థరిటిస్, జాయింట్ డిసీజ్, స్కిన్ డిసీజ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లివర్ ప్రాబ్లమ్స్ అండ్ న్యూరలాజికల్ డిసార్డర్స్, ఇలా చాలా ప్రాబ్లమ్ కి సిద్ధ మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ లా మారింది. అందుకోసమే గైస్ చాలా మంది అండ్ స్టూడెంట్స్ ఈ విద్యని నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు. సో వాళ్ళకే గైస్ నేను ఈరోజు రోడ్ మ్యాప్ చెప్తున్నా. సో ఇందులో మీరు సిద్ధ పైథాలజీస్, రీసెర్చర్స్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ గా కూడా వర్క్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం. మీరు బిఎస్ఎంఎస్ కోర్సులో ఎంటర్ కావడానికి ఈ క్రైటీరియాస్ కంపల్సరీ. అది ఏమిటంటే 10th క్లాస్ అండ్ ఇంటర్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అండ్ మీ సబ్జెక్ట్స్లలో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్లో తక్కువ 50% మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే కోర్సులో అడ్మిషన్ కావడానికి మీరు నీట్ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై చేయాలి. ఎందుకంటే నీట్ యూజీ ఎగ్జామ్ ఈ కోర్సులో అడ్మిషన్ కోసం జనరల్లీ యాక్సెప్టెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో కాబట్టి ఇది కంపల్సరీ పాస్ కావాలి. ఇది కాకుండా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ ద్వారా డిఫరెంట్ కాలేజెస్ లో, డిఫరెంట్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ దొరుకుతుంది. లైక్ బీవీపీ సిఈటి అంటే భారతీయ విద్యాపీఠ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అలాగే జేసీఈసిఈ అంటే జార్ఖండ్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాలేజ్. అయితే గైస్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ గురించి. ఈ కోర్స్ అనేది జనరల్లీ 5 సంవత్సరాలు లేదా 66 months దగ్గర ఉంటుంది. ఇందులో 4 years స్టడీ క్లాస్ రూమ్ లోనే జరుగుతుంది. అలాగే 1 year అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ తన పేరు ముందల డాక్టర్ అని పెట్టుకోవచ్చు. అండ్ గైస్ ఈ కోర్స్ యొక్క ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఈ కోర్స్ అనేది కాలేజ్ టు కాలేజ్ వెరిఫై ఉంటుంది. బట్ యావరేజ్ గా మాట్లాడుకుంటే ఈ కోర్స్ ఫీజు అనేది 40,000 నుండి 3 lakh మధ్యలో ఉంటుంది. అండ్ గైస్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ కోర్స్ కోసం ఇండియాలో బెస్ట్ కాలేజెస్ గురించి. నెంబర్ 1 కేయుహెచ్ఎస్ త్రిశూర్, కేరళ. నెంబర్ 2 గవర్నమెంట్ సిద్ధ మెడికల్ కాలేజ్ ఇన్ తమిళనాడు. నెంబర్ 3 ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇన్ చెన్నై, తమిళనాడు. నెంబర్ 4 ATSVS సిద్ధ మెడికల్ కాలేజ్ ఇన్ తమిళనాడు. నెంబర్ 5 RVS సిద్ధ మెడికల్ కాలేజ్ ఇన్ తమిళనాడు. నెంబర్ 6 సంతగిరి సిద్ధ మెడికల్ కాలేజ్ ఇన్ కేరళ. నెంబర్ 7 లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇన్ పంజాబ్. నెంబర్ 8 MET యూనివర్సిటీ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్. గైస్ నోయిడా అంటే నాకు గుర్తుకొచ్చింది, నేను నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఒక వీడియో తీసాను, వెళ్ళి చూడండి గైస్. దాని లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తా, ప్లీజ్ గైస్ వెళ్ళి చూడండి. నంబర్ 9 నీమ్స్ యూనివర్సిటీ ఇన్ రాజస్థాన్. నెంబర్ 10 మధ్యప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ మధ్యప్రదేశ్. సో గైస్ ఇక్కడ వరకు అయితే మీకు రోడ్ మ్యాప్ కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఒక డౌట్ క్లియర్ చేసేసుకుందాం. బిఎస్ఎంఎస్ కోర్స్ అంటే ఏంటి, బిఏఎంఎస్ అంటే ఏంటి, బియుఎంఎస్ అంటే ఏంటి, బిహెచ్ఎంఎస్ అంటే ఏంటి, అండ్ ఇవి వర్క్ ఎలా చేస్తాయి, ఇందులో చాలా మందికి డౌట్ అనేది ఇక్కడే వస్తుందన్నమాట. సో కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం రండి.
ఫస్ట్ బిఎస్ఎంఎస్ కోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీని ఫుల్ ఫామ్ అనేది బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇప్పుడు మనం వీడియో తీసింది దీని గురించి అన్నమాట. సో సెకండ్ కోర్స్ గురించి తెలుసుకుందాం, బిఏఎంఎస్. దీని ఫుల్ ఫామ్ అనేది బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇందులో ఆయుర్వేదిక్ స్టడీ చేస్తారనమాట. అలాగే థర్డ్ కోర్స్ గురించి తెలుసుకుందాం, బియుఎంఎస్ కోర్స్. దీని ఫుల్ ఫామ్ అనేది బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇందులో యునానికి సంబంధించిన స్టడీ చేస్తారు. నంబర్ 4 బిహెచ్ఎంఎస్ కోర్స్ గురించి తెలుసుకుందాం. దీని ఫుల్ ఫామ్ అనేది బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఇందులో హోమియోపతికి సంబంధించిన డిఫరెంట్ నాలెడ్జ్ గురించి కవర్ చేస్తారు. అండ్ గైస్, మీరు ఇందులో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎంఎస్ కోర్స్ యొక్క కెరీర్ పాసిబిలిటీస్ గురించి. గైస్, మీరు బిఎస్ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం పిహెచ్డి స్టడీ కూడా చేయొచ్చు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. అండ్ శాలరీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తారు. సో ఇప్పుడు తెలుసుకుందాం జాబ్ ఆపర్చునిటీ గురించి. గైస్, బిఎస్ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సంస్థల నుంచి జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. గవర్నమెంట్ సంస్థల గురించి తెలుసుకుందాం. నంబర్ 1 డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్. నంబర్ 2 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నంబర్ 3 వెల్నెస్ సెంటర్స్. నంబర్ 4 హెల్త్ కేర్ క్లినిక్స్. నంబర్ 5 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. నంబర్ 6 ఆయుర్వేదిక్ క్లినిక్స్. Number 7 National Rural Health Mission. Number 8 National Ayush Mission. Number 9 Management and Administration. Number 10 Drug Controller. Number 11 Medical Tourism. ఇలా చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం ప్రైవేట్ సంస్థల గురించి. నంబర్ 1 వీకో లాబొరేటరీస్. నంబర్ 2 నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. నంబర్ 3 నేషనల్ ఆయుష్ మిషన్. నంబర్ 4 చరాక్ ఫార్మా. నంబర్ 5 బైద్యనాథ్. నంబర్ 6 డాబర్. ఫైనల్ గైస్, నంబర్ 7 హిమాలయ వెల్నెస్. ఇది కాకుండా మీరు పెద్ద పెద్ద సంస్థలలో అప్లై చేయాలనుకోండి, ఈ సంస్థల దగ్గర వెళ్ళి అప్లై చేయొచ్చు. సిద్ధ పైథాలజిస్ట్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్, గైనకాలజిస్ట్ రీసెర్చర్స్, మెడికల్ కన్సల్టెంట్స్, ఫిజియోలాజిస్ట్, డెర్మటాలజిస్ట్, క్లినికల్ రీసెర్చర్స్, కైరోప్రాక్టర్, న్యూట్రిషనల్ స్పీకర్స్ అండ్ పీడియాట్రిషియన్. సో గైస్, ఇప్పుడు మాట్లాడుకుందాం శాలరీ గురించి. సో గైస్, మీరు బిఎస్ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో శాలరీ అనేది 3 to 5 lakhs మధ్యలో ఉంటుంది. కానీ గైస్, మీ దగ్గర అలాంటి స్కిల్ అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో గైస్, మీకు మొత్తం రోడ్ మ్యాప్ అనేది ఇచ్చాను బిఎస్ఎంఎస్ కోర్స్ ఎలా చేయాలో. ప్లీజ్ గైస్, ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకోసం తీసుకొస్తా. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎవరైతే డాక్టర్ స్టడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లీజ్. కలుద్దాం గైస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటిదాకా సెలవు. అండ్ మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ దానిపై తయారు చేయాలని.